మరీ ఎంత నీచమా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. సిగ్గు శరం కొంచెమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు? రోజు రోజుకి దిగజారిపోయి మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ నాయకుడు అని కాకుండా కనీసం మనిషిగా కూడా మీరు ప్రవర్తించకుండా ప్రతిరోజు దిగజారిపోయి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ చూడండి. మరీ ఎంత నీచమా? తప్పు చేసి మాపై నిందల. ఎవరు తప్పులు చేశారు? ఎవరిపై నిందలేస్తా ఉన్నారు? నిరంతరం తప్పులు చేస్తుంది మీరు. తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తుంది మీరు. 7 కొండల్ని తీసేసి 2 కొండలు పెడతానన్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి మీరు. జీవోను రద్దు చేస్తానన్న వ్యక్తి మీరు. 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది మీరు. బూట్లేసుకొని పూజలు చేసేది మీరు. బూట్లేసుకొని శంకుస్థాపనలు చేసేది మీరు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డులో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అని చెప్పి మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తి మీరు. నిన్నటికి నిన్న కూడా శివుడి మెడలో ఉన్నటువంటి నాగేంద్రుడిని మీరు అవమానిస్తూ ఆ శివుడి మెడలో పావును లాగి పడేస్తానని మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి మీరు కాదా? శివుడి మెడలో అది పాము కాదు, అది నాగేంద్రుడు. శివుడికి అది ఆభరణం, కంఠాభరణం. దాని పేరు వాసుకి. నాగలోకానికి రాజు ఆ వాసుకి. దాని చరిత్ర మీకు తెలియదు. ఇలా పడితే అలా నోటికి ఏదొస్తే అది వాగటం మాత్రమే మీకు తెలుసు. అమృతం కోసం పూర్వం ఏదైతే క్షీరసాగర మదనంలో అమృతం కోసం చిలికినప్పుడు ఏదైతే ఆ వాసుకి చాలా బాధపడినటువంటి పరిస్థితిలో ఆ వాసుకి భక్తికి ముగ్ధుడైనటువంటి ఏదైతే శివయ్య ఆ నాగేంద్రుడిని, ఆ వాసుకిని కంఠాభరణంగా ధరించారో అలాంటి కంఠాభరణాన్ని తీసి పారేస్తారా? శివుడి మెడలోని నాగేంద్రుడిని తీసి అవతలేస్తారా? ఎంత అహంకారం, ఎంత బలుపు మాటలు, ఎంత కొవ్వెక్కి మాట్లాడినటువంటి మాటలు. మీకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, పాపభీతి లేదు. వెంకటేశ్వర స్వామి మీద అలానే మాట్లాడతారు, అలానే ఈరోజు శివయ్య మీద అలానే చేసినటువంటి పరిస్థితి. బూట్లేసుకొని విగ్రహాలను తీసుకుంటారు, బూట్లేసుకొని పూజలు చేస్తారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉందా?